అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 158వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. "ఏమీ తిను సరిగ్గా టైంకి" అని దివ్యకి అరుస్తూ "హాస్పిటల్‌కి వెళ్దాం పద, కార్ తీస్తాను" అని వెళ్తున్న సూర్యని షర్ట్ పట్టి లాగి, "సూర్య, నాకు 3 డేస్ నుంచి ఇలాగే ఉంది" అని అంటుంది మెరిసిపోతున్న ముఖంతో. సుమతి గారికి విషయం అర్థమైంది. సూర్యకి ఇంకా ట్యూబ్‌లైట్ వెలగలేదు. "అవునా? మరి ఇంత లేట్‌గా చెప్తావేంటి? నిన్ను" అని తిడుతుంటే, "ఓరి మొద్దు" అని సుమతి గారు సూర్య తల మీద ఒక్కటేసి ఆగిపోయి, "ఎన్ని రోజులైంది?" అని దివ్యని అడుగుతారు. "నెల దాటిందత్తయ్య" అని అంటుంటే ఆవిడ నవ్వుకుంటారు. "అమ్మా, ఏంటి మీ డిస్కషన్? దివ్యని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలి పద" అని అంటే, "ఓరి నా తింగరి మొగుడా, నువ్వు తండ్రివి కాబోతున్నావురా" అని అంటుంటే, సూర్య ఒక్క సెకను షాక్ అయ్యి, "ఏంటి?" అని అంటే, "అవును, దివ్య ప్రెగ్నెంట్ సూర్య" అని సుమిత గారు చెప్తుంటే, "నిజమా?" అని ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగితే, "అవును" అని తల ఆడిస్తుంది దివ్య. "అరె! నేను తండ్రిని అవుతున్నానా?" అని అంటూ ఆమె ముఖమంతా కూడా ముద్దులు ఇస్తూ థాంక్స్ అని అంటూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు. అప్పటిదాకా నవ్విన దివ్య అతను చేసిన పనికి సిగ్గుతో చచ్చిపోతుంది. టక్కున దూరం జరిపి, "ఏంటి సూర్య, అత్తయ్య" అని చెప్తుంది. ఆవిడ అప్పటికే నవ్వుకొని పక్కకి తిరగటం జరిగితే, "సారీ అమ్మా" అని దివ్యని ఇప్పుడే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్దామని పరుగున లోపలికి వెళ్లి కీస్ తీసుకొని వస్తాడు. "ఇంక మీ అబ్బాయి హడావిడి మామూలుగా ఉండదేమో అత్తయ్య" అని అంటున్న దివ్యని చూసి, "థాంక్స్ దివ్య" అని అంటూ ఆమె నుదుటిన ముద్దిచ్చి ఆమె ముఖాన్ని పట్టుకొని చెప్తూ ఉంటే, "మీ అబ్బాయి, మీరు ఒకటే ముద్దులతో థాంక్స్ చెప్తారు" అని అంటూ కొంటెగా అంటుంది. "రౌడీ" అని అంటూ తల మీద చిన్నగా ముట్టి, "ఇక నుంచి నువ్వు ఏ పని చేయటానికే వీల్లేదు. అన్నీ కూడా నేనే చేస్తాను" అని అంటుంది ఆవిడ. ఇప్పుడేదో తెగ చేస్తున్నాను అని మరి. ఇక నుంచి అది కూడా వద్దు అని చెప్తారు. ముగ్గురు కలిసి హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ దివ్యని టెస్ట్ చేసి రిజల్ట్ పాజిటివ్. తను చాలా హెల్తీగానే ఉంది. మీరు మంచి ఫుడ్ పెట్టండి, తనకి హెల్తీ బేబీ పుడుతుందని చెప్తారావిడ. "అవునా? థాంక్స్ డాక్టర్" అని సుమతి గారు సూర్య చెప్తే అక్కడే మెడిసిన్స్ తీసుకొని దివ్య కోరిక మేరకు అను దగ్గరికి పయనమవుతారు. దారిలో దివ్య కాల్ చేసి విషయం చెప్తే కంగ్రాట్స్ చెప్తారు సూర్య వాళ్ళ నాన్నగారు. "థాంక్స్ మావయ్య. అక్క దగ్గరికి వెళ్తున్నాం. ఈవినింగ్ మీరు వచ్చే టైంకి ఇంట్లో ఉంటాం. త్వరగా రండని" చెప్తుంది దివ్య. "అలాగే అమ్మా" అని కాల్ కట్ చేస్తారు. అను దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పిల్లలతో హడావుడిగా ఉన్న వాళ్ళని చూసి, రేపు మనం కూడా ఇంతేనేమో అని అనుకుంటారు ముగ్గురు మనసులో. ఆ ఊహ ముగ్గురికి నచ్చి ఒకరినొకరు చూసుకొని, నవ్వుకొని లోపలికి వెళ్తారు. "అత్తయ్య, అక్కేది" అని అంటూ వెళ్ళిన దివ్యని చూసి, "ఏయ్ రౌడీ, ఇప్పుడేనా రావడం? అత్తయ్య కూడా వచ్చారా? రండి" అని లోపలికి పిలిస్తే, "అను బెడ్‌రూమ్‌లో ఉంది దివ్య" అని అంటున్న ఆవిడని చూసి, "ఉష్, నేను పిలిచినప్పుడు రా" అని సూర్య లోపలికి వెళ్తాడు. "ఏయ్ సూర్య, ఎప్పుడొచ్చావు? ఆ రాక్షసి ఏది?" అని అంటే, "అది ఏం చేసిందో తెలుసా నీకు? అసలు ఇలా చేస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదని" కోపంగా చెప్తే, కూర్చున్న అను పైకి లేచి, "ఏం చేసింది?" అని కంగారుగా అడుగుతుంది అను. ఆమె కంగారుని చూసి పక్కకి వస్తుంది శ్వేత. "ఉండు పిలుస్తాను" అని దివ్య అని అంటే సైలెంట్‌గా అడుగులో అడుగు వేసుకొని, "త్వరగా రావే, ఏం చేశావో చెప్పు. అత్తయ్య, మావయ్యని ఏమైనా అన్నావా? సారీ సూర్య, ఇదేమైనా తప్పు చేస్తే నేను అత్తయ్య వాళ్ళతో మాట్లాడతాను" అంటున్న అను చెయ్యి తీసుకొని ఆమె కడుపు మీద పెట్టుకుంటుంది దివ్య. "ఏమైందని?" ఆ చెయ్యిని చూసి తల కాస్త పైకి అని దివ్య ఫేస్ చూస్తే నవ్వుతూ తల ఊపుతుంది. అనుకి విషయం అర్థమై నిజమా అని ఆశ్చర్యంగా చూస్తుంది. "ఆ! అవును" అని తలాడిస్తుంది. వెంటనే దివ్యని హత్తుకుంటుంది నవ్వుతూ. వెనకే శ్వేత కూడా దివ్యని వదిలి, "సూర్యని ఒక్కటి పీకి ఇలాగేనా చెప్పేది" అని తిడుతుంది అను. "అబ్బా అను, నొప్పి" అని సూర్య యాక్టింగ్ చేస్తుంటే, "అరె! పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. అసలు దాని డ్రామాలు చాలానే నేర్చుకున్నావే నువ్వు కూడా, హహ, బాగా అయిందని" సూర్యని ఎక్కిరిస్తుంది దివ్య. "ఆ! అది చూడను నన్నెక్కిరిస్తుంది" అని అంటే, "ఇప్పుడు దాన్ని ఏమీ అనొద్దు" అని దాని ధైర్యం అప్పుడే అక్కడికి వచ్చిన శ్వేత చెప్తుంది. "అన్నీ గుర్తుంటాయి, డెలివరీ అయ్యాక చెప్తాను నీ పని" అని అంటుంటే, "ఆ! ఏమీ కాదులే, అప్పటికి మా అక్క అన్నీ మర్చిపోతుంది కూడా" అని, "అత్తయ్య, నాకేదైనా పుల్లగా తినాలని ఉంది" అని అంటూ సుమిత్ర గారి దగ్గరికి వెళ్తుంది దివ్య. "ఇప్పటినుంచి నీకు అసలైన టాస్క్‌లుంటాయి సూర్య" అని అను హెచ్చరిస్తుంది. "నాకు అలాగే అనిపిస్తుందను" అని బాధగా చెప్తాడు సూర్య. బాబుని ఎత్తుకొని, "భలే ఉన్నాడు వీడు, అంతా నీ పోలికే" అని అంటున్న సూర్యని చూసి నవ్వుతుంది అను. అంతలోనే ఏదో
జ్యూస్ తెచ్చి అను చేతిలో పెడతాడు కార్తీక్. "మొదలుపెట్టావా? ఇప్పుడు నీ మరదలు ప్రెగ్నెన్సీతో ఉంది. నేను కాదు" అని అంటున్న అను పక్కనే కూర్చొని "ముందు తాగు" అని ఆమె నోటి దగ్గర గ్లాస్ తీసుకొని వెళ్తాడు. "ఆల్రెడీ నాకిచ్చేశాడులే అక్క. నువ్వు తాగు" అని పుల్లగా ఉన్న ఆరెంజ్ జ్యూస్‌ని సిప్ చేస్తూ మంచి ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ చెప్తుంది దివ్య. ఒక మంచి రోజు చూసి పిల్లలకి పేర్లు పెడతారు. అప్పటిదాకా పాపకి ఏ పేరు పెట్టాలని ఆయన గురించి ఎవరూ ఆలోచించరు. నేను ఆలోచించి చెప్తానని రామ్మూర్తి గారు అనడంతో ఆయనకే వదిలేస్తారు. అందరూ కలిసి బాబుకి దేవాంష్ అని అనుకుంటారు. బాబు ముందు పుట్టడంతో అనుకున్నట్టుగానే ముందు వాడి పేరు అను, కార్తీక్ ఇద్దరూ కలిసి దేవాంష్ అని వాడి చెవిలో చదువుతారు. "నాన్న పాప పేరు ఏమనుకున్నారు" అని అడుగుతుందను. అప్పటి వరకు అనుకి కూడా తెలియదు ఆయన ఏమనుకున్నారు అని. కార్తీక్, హరిప్రసాద్ గారికి ముందే తెలుసు. ముగ్గురూ కలిసి అన్నీ పరిశీలించి మరీ పెట్టారు. పాప పేరు వర్ణ. "వావ్! చాలా బాగుంది" అని అంటుంది శ్వేత. "అవును బావుంది" అని వర్ణ అని పాప చెవిలో చెప్తారు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. పాపని మాత్రం అందరూ చాలా కేరింగ్‌గా చూస్తారు. అరుణ్ వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు కూడా పెడతారు. ఒక నెలలో పెళ్లి. కుసుమ, సుమిత్ర గారు షాపింగ్ హడావిడిలో పడతారు. అరుణ గారు కూడా వీళ్ళతో కలవడంతో అందరూ కలిసి ఫుల్‌గా వాళ్ళ కోసం, పిల్లల కోసం అన్నీ షాపింగ్ చేసేస్తారు. మౌని, చైత్ర కూడా ప్రెగ్నెంట్స్ అవ్వడంతో వాళ్ళు కూడా రెస్ట్‌లో ఉండడంతో సుమిత్ర, కుసుమ గారికి ఫుల్ బర్డెన్ అవుతుంది పెళ్లి పనులలో. పిల్లల పనులు అన్నీ అను, శ్వేత, లక్ష్మి గారు చూస్తూ ఉంటే వాళ్ళని ఆడించే డ్యూటీ హరిప్రసాద్, రామ్మూర్తి గారు తీసుకుంటారు. ఇక రేవతి, మధు కూడా అందరూ పిల్లలకి కావాల్సినవి చూసుకోవడంలో బిజీ అయిపోతారు. కార్తీక్, రాహుల్, అరుణ్ ఆఫీస్ వర్క్‌లో బిజీ. అందుకని వాళ్ళ కోసం ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారు కార్తీక్. అరుణ్ వాళ్ళ అమ్మగారు అందరి బట్టలు పెడతారు. అందరిలో ఇప్పుడు చివరికి జరగబోయే పెళ్లి అరుణ్‌దే. సో, అందరూ చాలా చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లిని చేయాలని చూస్తారు. పిల్లల కోసం చాలా కేర్‌ఫుల్‌గా ఒక మంచి ఫంక్షన్ హాల్‌ని అరేంజ్ చేసి అందులో సెపరేట్‌గా కొన్ని రూమ్స్ వాళ్ళ కోసమే బుక్ చేయిస్తాడు కార్తీక్. అక్కడే రెడీ అవ్వడానికి, పిల్లలందరితో వీలుగా ఉండటానికి కార్తీక్ పిల్లల విషయంలో ఎటువంటి నెగ్లెక్ట్ చేయాలని అనుకోవడం లేదు. ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా వస్తారు. మధు, రేవతి కూడా వాళ్ళ పాపల్ని తీసుకొని ఒకరోజు ముందే కార్తీక్ వాళ్ళ ఇంట్లో దిగుతారు. అందరూ కలిసి అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. "వీడు చూడు అసలు ఎలా ఏడుస్తున్నాడో, ఒక్క నిమిషం కూడా ఉండటం లేదు కుదురుగా" అని శ్వేత బాబుని తీసుకొచ్చి అను చేతికి ఇస్తే వాడు టక్కున ఏడుపాపేసి ఆమె మీదకి దూకి కేరింతలు కొడుతూ ఉంటాడు. "వీడికి ఎందుకు నువ్వంటే అంత ఇష్టం అను" అని అడుగుతున్న శ్వేతని చూస్తూ "నీకు నేనంటే ఇష్టం. రిషికి నేనంటే ఇష్టం కదా! నేనంటే అందరికీ ఇష్టం. వీడు నీ కడుపులో ఉన్నప్పుడు అస్తమానం నా గురించే మాట్లాడుతూ ఉన్నావు. అప్పుడు నేనంటేనే ఇష్టం రాదా చెప్పు" అని అడుగుతుంది అను. పెద్దగా నవ్వేస్తాడు రాహుల్. అది చూసి "నిజమే కదా" అని క్యూట్‌గా ఫేస్ పెట్టి చెప్తుంది అను. "మీ అందరికీ ఇష్టమైన నువ్వంటే వాడికి అంతకన్నా ఇష్టం. అందుకే నువ్వు చెప్పిందే వింటాడనుకుంటా" అని రాహుల్ కవర్ చేస్తూ ఉంటే "నిజమే మరి వీడే నాకు ఎక్కువ" అని వాళ్ళని ఎత్తుకొని ముద్దు చేస్తుంటే వాడు కూడా తిరిగి ముద్దు పెట్టడానికి మూతి అతికిస్తూ ఉంటాడు అనుకి. "అయితే నువ్వు వాడినే పెంచుకో. నేను నా దేవాంష్ గాడి దగ్గరికి వెళ్తాను" అని అంటూ వాడి దగ్గరికి వెళ్తుంది శ్వేత. "ఏమీ కాదు. దేవాంష్ నీకే బాగా అలవాటయ్యాడని" చెప్తుంది అను. అలాగే "ఇక నుంచి వీడు నా కొడుకు, వాడు నీ కొడుకని" చెప్తుంది అను. "నా కూతురు మాత్రమే ఎక్కడైనా తిరిగొస్తుంది. దానికి నేనుండక్కర్లేదు" అని అంటుంది అను. "అది పగలంతా ఎక్కడికి వెళ్ళినా చివరికి వచ్చి నీ దగ్గరే పడుకుంటుంది" అని చెప్పిన శ్వేత మళ్ళీ "అమ్మో! అది ఇది" అని అంటే "అందరూ వచ్చి మన మీద పడతారు. ఆ! అలా చేసేదాన్ని బాగా గారాం చేస్తున్నారు వీళ్ళంతా. మన ఇంటి మహాలక్ష్మి ఆ మాత్రం ఉండాలి కదా మరి" అని శ్వేత అంటుంటే "అసలు నువ్వెప్పుడు నా పార్టీలో ఉంటావు? ఎప్పుడు వాళ్ళ పార్టీకి మారతావో నాకే తెలీదే. అందరి వైపు ఉన్నాను గానీ చెప్పు నీకే సారీ నచ్చింది ఈ రెండింటిలో" అని అనగానే "ఏమో ఏదో ఒకటి చూడు. ఆల్రెడీ మీ మరిది ఒకటి సెట్ చేసే ఉంటాడు. మళ్ళీ మన సెలక్షన్ ఎందుకు వేస్ట్" అనగానే "మీ ఆయన మీద గట్టి నమ్మకం నీకు" అని అంటూ ఎక్కిరిస్తుంది శ్వేత. "అంతేగా మరి దొంగ మొహముడు ఏదీ చేయనివ్వడం లేదు నన్ను" అని తన ఇష్టమే అని అంట మరీ దారుణంగా చేస్తున్నాడు. నాకు టైం రాకపోదు అప్పుడు చెప్పాలి మీ మరిది పని అని అంటూ కళ్ళు పెద్దవి చేసి చెప్తున్న అనుని చూసి
నువ్వేం చేస్తావు అని శ్వేత అడిగితే, నేను ఇంకేం చేస్తా? మనకి ఛాన్స్ వస్తుంది కదా కొన్ని నెలల్లో. అప్పుడు పేస్ట్ ఉంచితే తెలుస్తుంది. హహ! నీ వల్ల అయ్యే పని కాదులే. ఎందులో అయినా కార్తీక్ ఇలా అంటే అలా వింటావు నువ్వు. అలాంటిది ఇంకా రొమాన్స్‌కి టచ్ చేస్తే మెల్ట్ అయిపోవు అని నవ్వుతూ చెప్తుంది శ్వేత. ఆ! నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావు. నిజం చెప్తున్నా. సరే ఇంతకీ ఏమైందో చెప్పు. నిన్నేం చేశాడు? మా మరిది ఏం చేశాడా? ఫస్ట్ ఫుడ్ అన్నీ తను చెప్పినవే తినాలి. నెక్స్ట్ స్లీప్. పిల్లలు లేచారని నిద్రలేస్తే పడుకునేదాకా ఊరుకోడు. ఆ నెక్స్ట్ ఫీడింగ్. ఆ తొక్కలో మెడిసిన్స్. అబ్బో! యాక్ అని వింత ఎక్స్‌ప్రెషన్ పెట్టి చెప్తూ ఉంటుంది అను. అన్నీ ఓకే. ఫీడింగ్ ప్రాబ్లమ్ ఏంటి? అది కూడా ఆయన గారే పట్టేస్తున్నాడే. నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని. హహ! ఇంకేం ప్రాబ్లమ్ చక్కగా అన్నీ చేస్తుంటే అని అను ముఖంలోకి తొంగి చూస్తూ అడుగుతుంది శ్వేత. అన్నీ చేస్తూ తనని తాను పట్టించుకోవడం లేదు. నిద్రపోడు. కంటి నిండా వర్క్ ఎక్కువైపోయింది కదా! అని అంటుంది. అరే! కార్తీక్ కోసం అతన్నే తిడుతున్నావా? క్రేజీ అను. అది ఎప్పుడూ అంతేగా అని వినపడిన కార్తీక్ వాయిస్‌కి ఇద్దరూ కూడా అటు తిరిగితే నీ మీదే కంప్లెయింట్ కార్తీక్. ఏంటో చూడు అని వెళ్ళిపోతుంది రాక్షసి. ఇరికించింది అని గొణుగుతూ పాపని కార్తీక్‌కి ఇచ్చి వాష్‌రూమ్‌కి వెళ్ళబోతుంటే ఆమె చెయ్యి పట్టి ఆపి కళ్ళెగరేస్తాడు. ఏమీ లేదు కార్తీక్ అని అంటుంది. చాడీలు చెప్తున్నావు కదా! కాదు నిజాలు. ఏంటో ఆ నిజాలు? చెప్పను అని అనగానే చెప్పు అని కోపంగా అంటే, ఎందుకు చూపిస్తాను తర్వాత పడుకో అని బాబుని బెడ్ మీద పడుకోబెట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళి వస్తుంది. అందరూ కూడా డిన్నర్ చేయడంతో నిద్రపోతారు. కార్తీక్ పడుకోవడంతో అను కూడా పిల్లల్ని మధ్యలో వేసి పడుకుంటుంది. మధ్యరాత్రి ఆమె నిద్రలో ఉండగా బాబు నిద్రలేచి కార్తీక్‌ని కాలుతో తంతూ ఉంటే నిద్రలేచిన అతను బాబుని తీసుకొని నవ్వుకొని కొడుతూ పడుకోబెడుతూ అనూని చూస్తూ ఉంటాడు. అను చాలా ప్రశాంతంగా నిద్రపోతుంటుంది. ఒక్కసారిగా ఏడుపు అందుకుంటాడు బాబు. "ఏమైందిరా నీకు?" అని అంటూ వాడిని కొడుతూ ఉంటాడు కార్తీక్. అయినా నిద్రపోకపోతే మెల్లిగా అను పక్కన చేరి ఆమె నైటీ జిప్ తీసి బాబుకి పాలు పడతాడు. అప్పటిదాకా నిద్ర నటిస్తున్న అను ఒక్కసారిగా కళ్ళు తెరిచి కార్తీక్‌ని చూస్తే అతని ఒక నవ్వు నవ్వి, "అది నువ్వు నిద్రపోయావని నేనే పడుతున్నాను" అని అంటే, "లేపొచ్చు కదా" అని అనగానే, "ఇప్పుడేమైంది" అని కాస్త గట్టిగానే అడిగితే అను పైకి లేచి వాడిని ఒడిలోకి తీసుకొని పాలు పడుతుంది. అను కోపంగా సైలెంట్‌గా ఉంటే, "అబ్బా! ఏమైందమ్ముడు" అని మెల్లిగా అను పక్కకు చేరగా, "ఈసారి ఏమీ మాట్లాడదు. ఏయ్! ఇలా మౌనంగా ఉంటే కొడతా" అని అనగానే, "కొట్టు" అని అంటూ సూటిగా అతన్నే చూస్తుంది. "ఇప్పుడేమైంది? నేనే కదా" అని అంటే, "నిద్రలేక నీ ఫేస్ ఎలా అయిందో చూసావా అసలు" అని అతని బుగ్గ మీద చెయ్యి వేసి అడిగితే, "ఏం కాదులేరా! నీకు స్లీప్ చాలా ఇంపార్టెంట్" అని అంటే, "నా కార్తీక్ కూడా చాలా ఇంపార్టెంటే" అని అంటుంది అను. "సరే పడుకుంటా కాసేపు నీ ఒడిలో" అని అంటే, ఆమె నవ్వి బాబు పాలు తాగుతూనే నిద్రపోతే బెడ్ మీద పడుకోబెట్టి కార్తీక్ పక్కన చేరి ఆమె పడుకొని గుండెల మీద చోటు ఇస్తుంది. నవ్వి ఆమె గుండెల మీద తల వాల్చి నిద్రపోతుంటే ఆమె అతని తల నిమురుతూ "ఇంక ఏమీ ఆలోచించకు పడుకో కార్తీక్. రెస్ట్‌లెస్ అవుతున్నావు నువ్వు. సరే" అని ఆమెను చుట్టుకొని "చాలా రోజులయింది ఇలా పడుకొని" అంటూ ఆమె గుండెల మీద చిరుముద్దు ఇచ్చి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు కార్తీక్. అతని తల నిమురుతూ తల మీద ముద్దిచ్చి "మీ నాన్న చూడండి మీకన్నా పసివాడవుతున్నాడు" అని నిద్రపోతున్న పిల్లలకి చెప్పి కార్తీక్‌ని ఇంకాస్త గట్టిగా వాటేసుకొని పడుకుంటుంది. తరువాత రోజు అను నిద్రలేచేసరికి కార్తీక్ ఆమెని చుట్టుకొని కనిపిస్తే అతను నిద్రపోలేదు అని తెలుస్తూ ఉంటే, "ఏంటి సార్ ఇంకా నిద్ర లేవలేదు" అని అతని జుట్టు చెరిపేస్తూ అడుగుతుంది. "నా వైఫ్ నన్ను అసలు వదలొద్దని నైటంతా కూడా నాకు చెప్తూనే ఉంది. అందుకే ఇలాగే ఉంటాను" అని ఆమెను ఇంకాస్త హత్తుకుంటూ చెప్తాడు. "అబ్బా! అబద్ధం. నేనెప్పుడు చెప్పాను కార్తీక్" అని అంటూ అతని జుట్టు మీద పట్టు పెంచితే, "నిన్న నీ గుండె చప్పుడు చెప్పింది నాకు" అని ఆమె నడుము మీద పట్టుని పెంచుతూ చెప్తాడు. "అరే కార్తీక్ వదులు నన్ను. మరీ అల్లరిగా తయారవుతున్నావు నువ్వు" అని అంటే, "ఇద్దరు వచ్చారు మన మధ్యలోకి అడ్డు. అసలు హగ్ కూడా చేసుకోలేకున్నాను నేను" అని అంటూ వాపోతాడు. అతని భుజం మీద ఒక్కటి
వేసి వాళ్ళు నా ప్రాణం ఏమైనా ఉంటే ఊరుకోను. అడ్డేంటి కార్తీక్? అబ్బా! అదే బేబీ నిన్ను మిస్ అవుతున్నాను అంటున్నా అని ఆమె చేతివేళ్ళ చివర చిరుముద్దులు అద్దుతాడు. ఆమె పెదవులు చిన్నగా విచ్చుకుంటే మెల్లిగా నడుము మీద నుంచి కిందకి వెళ్తున్న అతని చేతిని ఆపేస్తుంది అను. అది ఏమాత్రం పట్టించుకోకుండా స్టిచెస్ ఉన్న దగ్గర చేయి పెట్టి నొప్పి తగ్గిందా అని అడుగుతాడు. హా! చాలా వరకు కాస్త ఇచ్చింగ్ ఉంటుంది అంతే అప్పుడప్పుడు అని చెప్తుంది. అవునా! డాక్టర్‌ని కలుద్దామని ఆమె ముఖం దగ్గరికి తన ముఖాన్ని పెట్టి చెప్తూ ఉంటే అతను మీసాలను లాగుతూ ఏమీ కాలేదులే ఎప్పుడో ఒకసారి అంతే. ఏమీ కాలేదని చెప్తుంది. నిజంగానే నీకు ఇబ్బంది లేదు కదా అని అంటూ ఆమె గడ్డం మీద ముద్దిచ్చి కళ్ళల్లోకే చూస్తూ అడుగుతాడు. ఆహా! లేదు. లవ్ యూ కార్తీక్. నువ్వు చూపించే ఈ ప్రేమలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రియల్లీ చాలా థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఏయ్! అని కార్తీక్ కోపంగా చూస్తే ఆమె అతని పెదవులని అందుకుంటుంది. కాసేపటికి వదిలి కళ్ళు దించేసి ఆమెనే చూస్తూ ఎందుకు మేడం గారికి ఇంత సిగ్గొచ్చింది అని ఆమె గుండెల మీద ముద్దిస్తున్న అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆమెలో మొదలైన ఆ అలజడి అర్థమవుతూ ఉంటే వెనునిమురుతూ అనుని కూల్ చేసి అమ్ముడు నీకు ఇంకా సెట్ కాలేదు. టైం పడుతుందిలే. ఫ్రెష్ అవ్వాలి అని అంటూ ఆమెని లేపుతాడు కార్తీక్. టైం 10 అయింది. పిల్లలు ఏదంటే బయటకున్నారు. కంగారు పడకు అని చెప్తే వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తుంది. ఇల్లంతా కూడా సందడిగా ఉంటుంది. పిల్లలు ముగ్గురు చెరొకరి దగ్గర ఉంటే అను వెళ్ళి ఏ అరుణ్ మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంటే ఒక గంట అయ్యింది మేము వచ్చి అని అంటుంటే అవునా మరి నన్ను లేపొచ్చు కదా అని శ్వేత వాళ్ళని చూసి అంటూ కాఫీ తెస్తానని సింగిల్ స్టెప్ మీద ఉన్న పైటని పైకి వేసుకొని వెళ్తూ చెప్తుంది. ఏదో తెలియని మ్యాజిక్ ఉంది ఆమెలో. ఇట్టే లాగేస్తుంది అందరినీ తన వైపుకి. ఆమెని అలాగే చూస్తూ ఉంటాడు కార్తీక్. అరుణ్ కూడా. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.